ఇది భారతదేశ పరిస్థితి. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? రాజ్యాంగంలో రాసిపెట్టుంది ఏంటిదంటే ఒక్కరికి కూడా అమాయకులకు శిక్ష పడకూడదని రాసింది. కానీ అమాయకుల పేరు మీద ఎంతో మంది తప్పించుకొని తిరుగుతున్నారని మన ప్రభుత్వం మర్చిపోతుంది. అండ్ రాజకీయ నాయకులను కాపాడుతున్న ఈ రాజ్యాంగం అండ్ అలాగే ఎవరైతే ఉన్న వాళ్ళని కాపాడుతున్న ఈ రాజ్యాంగం సామాన్యులకు న్యాయం ఎలా చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో రాజ్యాంగాన్ని ఎవరు అవసరానికి వచ్చినట్టు వాడు మార్చుకుంటూనే ఉన్నాం. సో ఇలాంటి కేసులకు కూడా ఖచ్చితంగా మార్చాలి. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా కానీ శిక్ష మాత్రం పడాలి ఖచ్చితంగా. సో కోల్కతాలో జరిగిన దారుణం మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు డేట్ 12 అయినా కానీ న్యాయ వ్యవస్థ ఇంకా న్యాయం చేయలేకపోతుంది.